హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం. ఈరోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే బాధ్యత లేని భర్త బలైపోతున్న స్త్రీమూర్తి. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా స్త్రీ కానీ పురుషుడు కానీ వివాహం చేసుకుని ఒక అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ చక్కనే కుటుంబాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది సమాజంలో. కానీ పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయాలి అనేవారు. పెళ్లి చేస్తే స్థిరత్వం లేని అబ్బాయికి బాధ్యత పెరుగుతుంది. బాధ్యత తెలియని అమ్మాయికి కుటుంబం బాధ్యత తెలుస్తుంది అని అమ్మాయికి అబ్బాయికి వివాహం చేయడం జరిగేది. ఇదే తరుణంలో చాలా చోట్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా సరే అబ్బాయి పెళ్లికి చాలా ఉత్సాహంగా ఆరాటపడుతూ ఉంటాడు. పెళ్ళి అయిన తర్వాత తాళికట్టిన భార్య నా సొంతం, నా హక్కు, ఎక్కడికి పోదు అని ఒక అహంభావం వస్తుంది. క్రమక్రమంగా బాధ్యత తగ్గుతూ వస్తుంది. ఆ స్త్రీమూర్తి పైన ఆలోచన విధానం మారిపోతుంది. ఎంతో ఆతృతగా అత్యుత్సాహంతో పెళ్లి చేసుకున్నటువంటి అబ్బాయి యొక్క ఆలోచన క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తుంది. అదే అమ్మాయిలో పెళ్లి చేసుకున్న తర్వాత అధికమైన బాధ్యతాయుతమైన ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి. నా భర్తని చక్కగా చూసుకోవాలి, నా భర్త సంతానానికి తల్లిగా ఒక ఆదర్శమూర్తిలా మంచి బాటలో నిలబెట్టాలి అని ఆలోచన పూర్వకంగా ఉంటూ కుటుంబాన్ని అంతా కూడా ఒంటి చేతితో ముందుకు లాక్కెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. బాధ్యతలు పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి స్త్రీమూర్తి అదే బాధ్యతలు కొంచెం కొంచెంగా తగ్గిపోతూ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించేవాడు భర్త అని చెప్పాలి. అలాంటి సంఘటనలు సమాజంలో ఎన్నో చూస్తున్నాం. పెళ్ళైన తర్వాత నా వంశధారకులు కావాలి, నాకు సంతానం కావాలని భర్త ఫోర్స్ చేసి భార్యతో పిల్లల్ని కన్న తర్వాత 100లో 30% పిల్లల భవిష్యత్తు కోసం, భార్య జీవితం కోసం, కుటుంబ నిర్మాణం కోసం కష్టపడే మగవాళ్ళు 100లో 30% ఉంటే 70% మంది ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్, తలనొప్పి, ఎందుకు వచ్చిన భారం, ప్రశాంతత కోల్పోయాను, మనశ్శాంతి లేదే అని బాధపడి బాధ్యత లేకుండా వదిలేసిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పాలి. అలాంటి సంఘటనలు సమాజంలో మనం ఎన్నో చూస్తున్నాం. బాధ్యత లేకుండా భర్త కష్టపడిన డబ్బులతో తాగుడికి బానిస అవ్వడం, ఫ్రెండ్స్తో షికారులు చేయడం, లేదంటే ప్యాకెట్లకి బానిస అయిపోవడం, ఇంకా మందులకు బానిస అయిపోవడం, స్మోకింగ్ అని లేనిపోని అలవాట్లన్నీ కూడా నేర్చుకుని భార్య పిల్లల పట్ల చిన్నచూపు చూస్తూ వాళ్ళకి సరైన సౌకర్యాలు కూడా కల్పించకుండా వదిలేసిన మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి తరుణంలో ఆ బాధలు తట్టుకోలేక కొడుకున పుట్టినటువంటి పిల్లలని చూస్తూ వాళ్ళని ఆకలితో పస్తులు పెట్టలేక తల్లి నానా అవస్థలు పడుతూ ఉంటుంది. దానికోసం ఎంతోమంది స్త్రీమూర్తులు చెమటోడ్చి కష్టపడుతూ కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చే దేవతామూర్తులు ఎంతోమంది ఉన్నారు. చాలా తక్కువ మంది భర్త సరిగ్గా ఉండట్లేదు, పట్టించుకోవట్లేదని వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని కష్టపడకుండా డబ్బు వస్తుందని వాళ్ళ యొక్క క్యారెక్టర్ని చంపుకొని వ్యభిచార గృహాలకు బానిసైపోతూ, లేదంటే ఇంట్లోనే ఉంటూ అక్రమ సంబంధాలు పెట్టుకుని డబ్బు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే స్థిరమైన భర్త లేకపోవడం వల్ల, బాధ్యతాయుతమైన భర్త కాకపోవటం వల్ల. ఎప్పుడు కూడా ఒక స్త్రీ తప్పు చేస్తుందంటే దానికి భర్త ఎంతగానో అవకాశం ఇచ్చి ఉండాలి. ఎందుకంటే కుటుంబ బాధ్యత పట్టించుకోకపోవడం, భార్యను సరిగ్గా చూసుకోకపోవడం, పిల్లల పట్ల సరైన అవగాహన కలిగి ఉండకపోవడం వల్ల భార్య అనేక రకాలైన తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. భర్త ఎంతో ఉన్నతంగా
బాధ్యతాయుతంగా ఉన్న కూడా తప్పులు చేసే ఆడవాళ్ళు ఉన్నారంటే అలాంటి వాళ్ళు వ్యభిచారులతో సమానం. నేటి సమాజంలో నేను చూసిన కొన్ని సంఘటనలు, ఆడపిల్లలు పుట్టారని వదిలేసిన మగవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొడుకున పుట్టినటువంటి పిల్లలను వదిలేయలేక, తన జీవితాన్ని బాగు చేసుకోలేక, రెక్కలు ముక్కలు చేసుకొని, ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా, కుటుంబ పరువు నిలబెడుతూ, పిల్లలకి కడుపు నిండా తిండి పెడుతూ, చదివిస్తూ, వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ ప్రతి క్షణం కాపాడుకుంటూ, తన కోరికలు, ఆలోచనలు, సంతోషాలు అన్నీ వదులుకుని, కనుకున్నటువంటి పిల్లల కోసం కష్టపడుతున్న స్త్రీమూర్తులు అతి తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని నేను స్వయంగా చూశాను. ప్రతి ఒక్కరికి కూడా స్త్రీ అయినా, పురుషుడైనా సరే ఒకరితోడు ఒకరికి ఎంతగానో అవసరం. కానీ బాధ్యతలైన భర్త వల్ల సర్వం కోల్పోతున్న స్త్రీమూర్తులు ఈ సమాజంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారన్నది వాళ్ళు అనిపించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అలాంటి వాళ్ళని కుటుంబకులు కూడా వాళ్ళకంటూ ఒక జీవితం ఉంది, వాళ్ళకంటూ మంచి భవిష్యత్తు ఉంది అని ఆలోచించకుండా, భర్త తాగిపోతేనే తిరిగిపోతేనే ఎప్పటికైనా ఆడే వస్తాడు, పిల్లల కోసం బ్రతుకు అని వీళ్ళ జీవితాల్ని నాశనం చేసుకునేలాగా ప్రోత్సహించేది కూడా తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా వయసు తరిగిపోతూ వస్తుంది తప్ప, వయసు ఇంకా ముందుకి అనిపించే యోగం మనిషిలో ఉండదు. అందుకని ఏది ఎప్పుడు జరగాలో అప్పుడు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, కూతుర్లకి ఆస్తిపరులు, అందగాళ్ళు, కోటేశ్వరులు, ఏళ్ళ భర్తలుగా రావాలి, కూర్చొని తినాలనే ఆలోచన విధానం మానుకుని, మంచి గుణవంతుడు, చెడు అలవాట్లు లేనివాడు, బాధ్యతాయుతమైన వాడు అని, ఏమున్నా లేకపోయినా అలాంటి అబ్బాయిని కూతురికి భర్తగా తీసుకొస్తే, ఇంట్లో అల్లుడిగానే కాదు కొడుకుగా కూడా మీ ముందు తిరుగుతూ, మీ కూతుర్ని మిమ్మల్ని కూడా సంతోషంగా చూసుకునే మగవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు సమాజం అంతా కూడా భ్రష్టు పట్టిపోయి, ఆస్తులు అంతస్తులు ఉండాలి, అందగాడై ఉండాలి, ఆడు తాగిపోతేనే పర్లేదు, తిరిగిపోతేనే పర్లేదు, క్యారెక్టర్ లేకపోయినా పర్లేదు, బాధ్యత లేకపోయినా పర్లేదు, అమ్మా నాన్నలు సంపాదించిన ఆస్తులు ఎదురుగుంటా కనబడితే చాలు, తర్వాత కూతురి జీవితం ఏమైపోయినా పర్లేదని ఎంతోమంది తప్పటడుగులు వేస్తూ, తప్పుడు ఆలోచనలతో అత్యాశకు పోయి వివాహాలు చేసి, ఈరోజు కూతుర్ని ఎంతోమంది ఇంట్ల దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళ ఎదురుగుంట వాళ్ళ జీవితాలు పాడైపోతున్నా సరే చూసి ఏడ్చే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అందుకనే భర్త ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. ఉండాలంటే చెడు వ్యసనాలు ఉండకూడదు, కష్టపడే తత్వం ఉండాలి, మంచి ఆలోచన విధానం ఉండాలి, జనాల పట్ల, మనుషుల పట్ల మంచి అవినాభావ సంబంధాలు కలిగి ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం గల వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోకండి. ఆస్తులు, అంతస్తులు మనిషికి అవసరమే. డబ్బు అనేది మనిషి బ్రతకడానికి అవసరం. కానీ ఈ రోజుల్లో మనుషులంతా కూడా డబ్బు సంపాదించడానికి బ్రతుకుతున్నారు తప్ప బ్రతకడానికి డబ్బు సంపాదించుకోవట్లేదు. ఎంత మూర్ఖత్వం చూడండి. మనిషి క్షణం చనిపోతే కనీసం ఒంటి మీద ఉన్న గుడ్డ కూడా తీసుకెళ్ళలేడు. అలాంటి జీవితాల్లో బ్రతుకుతున్నాం. కానీ ఒక్కరు కూడా సంతృప్తమైన జీవితం బతుకుతున్నారంటే ఈరోజు ఎవరికి కూడా లేదు. మనశ్శాంతిగా నిద్రపోతున్నారంటే నిద్ర కోసం నిద్ర మాత్రలు వేసుకునే పరిస్థితిలో బ్రతుకుతున్నారు. తిన్నా తిండి అరగడానికి టానికులు తాగవలసి వస్తుంది, ఆకలి పుట్టడానికి మందులు వేసుకోవాల్సి వస్తుంది. ఇంత దౌర్భాగ్య స్థితిలో బ్రతుకుతున్నామంటే దేనికోసం బ్రతుకుతున్నాం, ఎందుకోసం బ్రతుకుతున్నాం, ఎవరి కోసం బ్రతుకుతున్నాం అనేది ఆలోచన చేయాలి. ప్రతి మగవాడు కూడా సమస్తాన్ని వదిలిపెట్టి నీ ఇంటికి వచ్చిన ఆడపిల్లని కంటికి రెప్పలా చూసుకోవాలి. నీకు సంతానాన్ని ఇస్తున్న మాతృమూర్తిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాలి. నీకు గొడ్డు చాకరీ చేస్తూ ఒక తల్లిలా, ఒక తండ్రిలా నీ పక్కన నిలబడి చూసుకుంటున్నటువంటి ఒక స్త్రీమూర్తిని ఆరాధించుకోవాలి. అలాంటి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎప్పుడైతే చూసుకుంటారో మీ కుటుంబం సిరి సంపదలతో సంతోషమైన, ఆనందకరమైన కుటుంబ వాతావరణం నెలకొల్పుకుంటుంది. సమాజానికి ఒక ఆదర్శవంతంగా ఉంటుంది. ఈ మధ్యనే రీసెంట్‌గా జరిగింది. ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో ఒక భర్త తన భార్య మీద కోపంతో తనని కొట్టి, తిట్టి బయటికి గెంటేస్తే, ఆ స్త్రీమూర్తి పుట్టింటికి వెళ్ళలేక, నెలలో ఉన్నటువంటి పసిపాపను భుజాన్నేసుకొని ఇంట్లో ఉండలేక, భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక, భర్త బయటికి పొమ్మంటే బయటికి వెళ్ళిపోయి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలా ఎన్నో సంఘటనలు. ఎంతోమంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. ఎందుకు? స్త్రీమూర్తిని అంత బాధ పెట్టవలసిన అవసరం ఏముంది? మన కోసమే బ్రతికే, మన కోసమే ఆలోచించే, మనతోనే అన్నీ చూసుకుని,
చివరి వరకు మన కష్టకాలంలో మంచాన పడినప్పుడు కూడా సేవలు అందిస్తూ ఒక గొప్ప యోధురాలుగా మన కోసం తప్పించే యొక్క స్త్రీమూర్తిని బాధ పెట్టడం కరెక్టా? ఆలోచించండి. బాధ్యతాయుతంగా ఆడపిల్లలైనా, మగపిల్లలైనా చూసుకుంటాను, భార్యకి ఏ కష్టం లేకుండా చూసుకుంటానని బాధ్యత ఉంటేనే పెళ్లి చేసుకోండి. ఆడపిల్ల పుట్టిందని వదిలేయటం, లేదా అబ్బాయిలు సరిగ్గా లేరని వదిలేయటం, భార్య మనల్ని పట్టించుకోవట్లేదని వదిలేయటం, ఇలాంటి ఆలోచనలు ఉంటే పెళ్లి జోలికి వెళ్ళకండి. ఒకరి జీవితాన్ని నాశనం చేసే అధికారం మనకు లేదు. ఎప్పుడు కూడా సమభావంతో మన హక్కు మన కోసం బ్రతికే మనిషి అని ఆలోచించినప్పుడు బాధ్యత అనేది మనిషిలో పెరుగుతుంది. ఒక అబ్బాయికి పిల్లలు పుట్టాలంటే ఆడపిల్ల పుట్టినా, మగపిల్లోడు పుట్టినా సరే మగవాడిలో ఉండేటువంటి ఎక్స్, వై అనే క్రోమోజోములే సహాయపడతాయి. స్త్రీలో ఎప్పుడు కూడా ఎక్స్ క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. ఎక్స్, వై క్రోమోజోమ్ కలిస్తే పురుషుడు పుడతాడు. మగవాళ్ళలో ఉండే ఎక్స్, ఆడవాళ్ళలో ఉండే ఎక్స్ క్రోమోజోమ్స్ కలిస్తే ఆడపిల్ల పుడుతుంది. ఈ విషయం తెలియక చాలామంది మూర్ఖులు మగవాళ్ళు ఆడపిల్లని కన్నది అని ఎంతోమంది స్త్రీమూర్తులను నడి రోడ్ల మీద వదిలేస్తున్నారు. అది ఎంత పాపం అంటే మీరు చేసే ప్రతి కర్మ కూడా కాలం సమాధానం చెప్తుంది. పైనున్న భగవంతుడు శిక్ష విధిస్తాడు. మీరు ఖచ్చితంగా నరకానికి పోతారు అలాంటి పాప పుణ్యాలు చేశారంటే. అందుకనే స్త్రీమూర్తిని గౌరవించండి. బాధ్యత లేకుండా వ్యవహరించకండి. మీరు చేసే ప్రతి పని కూడా మీ కుటుంబానికి ఉపయోగకరంగా, ఆధారభూతంగా ఉండాలి తప్ప ఒక స్త్రీమూర్తిని గానీ, కనుకున్న పిల్లల్ని గానీ బాధపెట్టే విధంగా మీ జీవితం ఉందంటే, మీరు బ్రతికున్నా కూడా సచ్చిన శవంతో సమానం. మీరు మీకోసం బ్రతకడానికొచ్చిన స్త్రీమూర్తినే సరిగ్గా చూసుకోలేనప్పుడు, మీరు కనుకున్న పిల్లల్ని మీరు సరిగ్గా పాలించలేనప్పుడు, మీరు బ్రతికున్న కూడా వ్యర్థం. వేరే ఒకళ్ళని వీళ్ళని వదిలేసి వేరే వాళ్ళతో ఉంటూ వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తారు. అందుకనే భర్త ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. అలా బాధ్యతాయుతంగా ఉండాలంటే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. పెళ్లయిన తర్వాత ఫ్రెండ్స్‌కి దూరంగా ఉండాలి. ప్రతిరోజు కష్టపడుతూ కుటుంబం కోసం అహర్నిశలో మీ జీవితాన్ని వెచ్చించాలి. అప్పుడే మీ యొక్క సుఖ సంసారమైన సంసారం మరియు కుటుంబం ఆహ్లాదకరమైన వాతావరణం సంతోషంగా నిర్మితమవుతుంది. అందుకనే తల్లిదండ్రులు కూడా ఒక ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు అబ్బాయిని ఆస్తిపాస్తులు, అంతస్తులు, అందాలు కాకుండా గుణవంతుడు, కష్టపడేవాడు, మంచి బుద్ధి గలవాడు అని చూస్తే మీ కుటుంబం, మీ కూతురి జీవితం, కుటుంబం కూడా చాలా సంతోషకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలు తెలుసుకొని భర్త బాధ్యత లేకుండా ఉంటే ఆడపిల్ల జీవితం ఏమైపోతుందని ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఆ ఆడపిల్లకి చెడిపోయి వచ్చిన తర్వాత జీవితం కోల్పోయాక కూడా అలా నడి రోడ్లు వదిలేయకుండా తన జీవితం కోసం బాటలు వేసే తల్లిదండ్రులు ఉంటే ఆడపిల్ల బాధపడే పరిస్థితి రాదని ప్రతి ఒక్కరు కూడా మనం చేసుకుంటున్నాం. ఈ యొక్క మెసేజ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఆడపిల్లని కన్నీటి పర్వంలో ముంచకుండా బాధ్యతగా చూసుకునే భర్తలు ఉండాలి. అదేవిధంగా భర్త చేతిలో మోసపోయి రోడ్డున పడిపోయిన ఆడపిల్లని తల్లిదండ్రులు కూడా ఆలోచించి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని, మంచి జీవితాన్ని, మంచి తోడుని, నీడని కూడా ప్రసాదించాలి. సూటిపోటి మాటలతో ఆడపిల్లని ఇబ్బంది పెడుతూ తన చావుకి కారణాలు కాకూడదని ప్రతి ఒక్కరు కూడా విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.